నమస్కారం, వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం. ఇద్దరు చంద్రులు రెండు సాహసాలు చేశారు. కేసీఆర్ ఒకే ఒక్కడి సినిమాలో హీరోని తలపించే విధంగా ప్రవర్తించారు. ఒక ఫేస్బుక్ పోస్ట్ చూసి స్పందించి న్యాయం చేసేశారు. దాంతోపాటు ఒక సంభాషణ, రైతుతో చేసినటువంటి సంభాషణ ఒక వ్యవస్థనే కదిలించే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు నేరుగా ఎలక్షన్ కమిషన్తో ఢీకొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు బదిలీని నిలుపు చేసి మళ్ళీ తిరిగి నియామకం చేసే ఉత్తర్వులు జారీ చేశారు. ఆ పరిధి ఎలక్షన్ కమిషన్లోకి లేదంటూ కోర్టుకు కూడా ఎక్కారు. ఇక ఇద్దరు చంద్రుల్ని కీర్తించే పత్రికలు ఆగుతాయా? ఆగవు. అట్లాగే ఇద్దరు చంద్రుల్ని ద్వేషించే పత్రికలు కూడా ఆగవు. వాటి పద్ధతిలో వాటిని ఎవరి రంగు వారు పులిమారు. తీసి చూద్దాం. ఈనాడు రంధి పడకు నేనున్న ఫేస్బుక్లో సమస్య పోస్ట్ చేసిన రైతుకు సీఎం ఫోన్ అంటూ, కాబట్టి రైతు పోస్ట్కి స్పందించిన తీరుకు సంబంధించి ఈనాడులో ఇచ్చారు. అట్లాగే రైతు ఏం పెట్టాడు ఫేస్బుక్లో అన్న దాన్ని తెలుగు టెక్స్ట్ని కూడా అందులో క్యారీ చేశారు. నేను రైతుని, నా భూమిని వేరే వారి పేరున మార్చి పట్టా ఇచ్చారు. 11 నెలల నుంచి తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. లంచగొండి అధికారులను శిక్షించేవారు లేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు రైతులైతే సీఎంకు చేరేంత వరకు దీన్ని షేర్ చేయండి. మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు శంకరయ్య కుమారుడు శరత్ అంటూ దానికి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు. దాన్ని ఏ విధంగా పరిష్కరించారో ఒక రోజులోగా ఆయనతో ఫోన్లో మాట్లాడి మరుసటి రోజుని కలెక్టర్ ద్వారా ఎట్లా పంపించారు, తిరిగి ఆ భూమి తనకు వచ్చేలాగా చేసి పట్టా ఇవ్వడమే కాకుండా రైతు భరోసాకు సంబంధించిన మొత్తాన్ని కూడా జతపరిచి మరీ ఇచ్చినటువంటి వైనాన్ని ఇందులో ప్రామినెంట్గా క్యారీ చేశారు. అయితే కాంగ్రెస్కు మరో దెబ్బ. కేటీఆర్తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ భేటీ తెరాసలో చేరాలని నిర్ణయం. కాబట్టి 101 అవుతోంది, 100 కాస్త. ఇక ఇదే వార్తని ఇంకొంచెం విస్తృతం చేసి ఒక రైతుకు చేసిన సాయం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని పసిగట్టం, రెవెన్యూ వ్యవస్థని అంతు చూసే విధంగా రద్దు చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. గతంలో చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రస్తావిస్తున్నారు అంటూ ఆ శాఖలో అవినీతి పెరిగిపోయింది. జూన్లో కీలక నిర్ణయం, రెవెన్యూ ఉద్యోగులు సమ్మె చేస్తారు నాకు తెలుసు, కానీ ప్రజలు మా వైపే ఉండాలి. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు. రైతుకు నేరుగా ఫోన్. సో జీవితంలో మరిచిపోలేని ఉంటున్నటువంటి బాధిత రైతు శైరత్. సో ఇట్లాగా రైతుతో సంభాషణలో సీఎం వ్యాఖ్యలు ఇవేనా? ఆయన ఏం మాట్లాడు, వీఆర్ఓ గాళ్ళు ఎంత పని చేస్తారో చూడు, నీ సమస్య కాదు శరత్, మొత్తం రాష్ట్రంలోనే ఇదే దందా. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి పాతుకుపోయి ఉంది, పూర్తిగా మార్చే ప్రయత్నం జరుగుతున్నది. రెవెన్యూ అంటే వీళ్లే చేయాలన్నది మన బలహీనత, అట్లా కాకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేసీఆర్ అన్నటువంటి మాటలు. ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి ఇందులో ఎలాంటి దురుద్దేశాలని, దూరాలోచనని అంటకట్టకుండా కేసీఆర్ స్వచ్ఛమైన హృదయంతో చేసినటువంటి చర్య అనే విధంగా రాశారు. సీఎం గుండెను తాకిన పేద రైతు ఆక్రందన, వీఆర్ఓ ఆగడాలను ఫేస్బుక్ వీడియోలో పేర్కొన్న మంచిర్యాల యువ రైతు శరత్ అనే దాంట్లో ఒక ప్లెయిన్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక నమస్తే తెలంగాణ రైతు బాంధవుడు ఫేస్బుక్లో సామాన్య రైతు ఆవేదనకు చలించిన సీఎం కేసీఆర్. దాదాపు నమస్తే తెలంగాణ, సాక్షి ఒకే లైన్లో వచ్చాయి. దీంతోపాటు కాంగ్రెస్ వీడిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అంటూ వార్తని క్యారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల విషయానికి వస్తే అక్కడ బదిలీల గొడవ నడుస్తుంది. ఇదెక్కడి న్యాయం అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నేరగాళ్లు ఫిర్యాదు చేస్తే నిజాయితీ పరులపై వేటు వేస్తారా? ఈసీ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నిఘా డీజీపై మీరు చర్య తీసుకోవచ్చా? ఆర్థిక నేరగాళ్లు చేసే ఫిర్యాదులపై అసాధారణ వేగంతో స్పందిస్తారా? ఇది మోదీ కేసీఆర్ ప్రోద్బలంతో వైకాపాకు మేలు చేయడం కాదా? రాజ్యాంగ వ్యవస్థ నిబద్ధతనే ప్రశ్నార్థకంగా మార్చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి చంద్రబాబు ఘాటైన లేఖ రాశారు అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రధానంగా వచ్చింది. ఇక మామూలుగా ఎన్నికల రోడీజం వైపా, అభివృద్ధి వైపా, ఎటువైపు మీరే తెలుసుకోండి అంటూ ఉంది. అదేవిధంగా నిఘా విభాగాధిపతి బదిలీ రద్దు, 12 గంటల్లోనే మారిన ఉత్తర్వులు, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న పోస్టు ఆయనది కాదని అందుచేత ఈ రద్దు చేస్తున్నామనేటువంటి అంశాన్ని, అట్లాగే ఈసీ వేటుకు గురైనటువంటి ఇతర అధికారులు, ఇద్దరు ఎస్పీల యొక్క మనోగతాన్ని కూడా అందులో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి దీంతో పాటుగా చంద్రబాబు కాస్త భజన చేసేటువంటి వార్త.
ఒక పెద్ద ఆవిడొచ్చి ఏకంగా పెద్ద కుమారుడు అయ్యావని అంటుంటారు. ఇదేమిటో అక్కడ చంద్రబాబు, ఇక్కడ కేసీఆర్ని ప్రజలు పెద్ద కొడుకుగా చూసుకోవాలని ఇద్దరు అనుకుంటుంటారు. ఎన్నికలైతే మరింతగా అనుకుంటుంటారు. చంద్రబాబు ఏకంగా డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారు. దానికి ఈనాడు అద్దం పట్టింది. ఈసీతో ఏపీ ఢీ, నిఘా డీజీ బదిలీ రద్దు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, తాజాగా సిఎస్జిఓ జారీ అంటూ ఇదే వార్తని చాలా భారీ స్థాయిలో ఆంధ్రజ్యోతి క్యారీ చేసింది. ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పటికి ఇలా రద్దు చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తడబాటును రికార్డు చేసి మరీ ఇచ్చింది. సిఈసి ఆదేశాలు బేఖాతరు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో రద్దు, ఒక్క రోజులోనే మారిన చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం, 716 జీవో రద్దు చేస్తూ 720 జీవో జారీ, 2 ఎస్పీలు బదిలీ మాత్రం యథాతథం, ఉన్నతాధికార వర్గాల విస్మయం, ఫలానా పోలీసు అధికారులు సిఈసి అజమాయిషీలకు వస్తారంటూ మరో జీవో జారీ, ఇట్లా కన్ఫ్యూజన్ గురై జీవో మీద జీవో జారీ చేసింది. అంతిమంగా డీజీ ఇంటెలిజెన్స్ని మళ్ళీ తిరిగి తీసుకుంది అనేటువంటి అంశాన్ని ప్రామినెంట్గా చేసే ప్రయత్నం చేసింది. ఇక చంద్రబాబుకు ఓటేస్తే అరాచకమే అని జగన్ అన్నటువంటి స్టేట్మెంట్ని ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇక జాతీయ దినపత్రికల విషయానికి వచ్చేసరికి ఒక శాటిలైట్ని ధ్వంసం చేయగల మిస్సైల్ భారతదేశపు ఆయుధాగారంలోకి వెళ్ళింది. సో ఇలాంటి సంపత్తి ఉన్నటువంటి దేశాలు అమెరికా, చైనా, రష్యా తర్వాత 4వ దేశంగా భారతదేశం వచ్చింది అనేటువంటి వార్తని అన్ని దినపత్రికలు ప్రామినెంట్గా క్యారీ చేశాయి. సక్సెస్ఫుల్ యాంటీ సెటిలైట్ మిసైల్ టెస్ట్ పుట్స్ ఇండియా ఇన్ ఎలైట్ క్లబ్, PM announces launch in televised address, says it's for peace, not for warm mongering. యుద్ధ పిపాసుల్లాగా మేము ఇది తయారు చేయడం లేదు, వీటిని మేము శాంతి కోసమే వినియోగిస్తామని PM దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చినట్టుగా క్యారీ చేసింది. అట్లాగే కేసీఆర్ రిస్టోర్స్ ల్యాండ్ టు ఫార్మర్, మూవ్ ఎయిమ్డ్ ఎట్ రూటింగ్ అవుట్ కరప్షన్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. అవినీతి అధికారుల కారణంగా కోల్పోయిన భూమిని కేసీఆర్ రైతుకు తిరిగి ఇవ్వగలిగారు. అలాగే రెవెన్యూ శాఖ మీద ఉన్నటువంటి అవినీతిపై ఇది చర్యగా, ఇది ఆరంభంగా కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఇచ్చారు. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వచ్చినప్పటికీ నాయుడు టేక్స్ ఆన్ ఎలక్షన్ కమిషన్, క్యాన్సిల్స్ ఇంటెలిజెన్స్ డీజీ ట్రాన్స్ఫర్, మూవ్స్ హైకోర్టు. ఒకే హెడ్లైన్లో మొత్తం అంతా వచ్చే విధంగా శీర్షిక పెట్టడం టైమ్స్ ఆఫ్ ఇండియా స్టైల్ కాబట్టి, సో ఎన్నికల కమిషన్ ఢీకొన్న నాయుడు, అదేవిధంగా డీజీ ఇంటెలిజెన్స్ నిఘా విభాగపు డీజీ బదిలీని రద్దు చేశారు. అట్లాగే ఈ అంశం మీద కోర్టుకు వెళ్ళనున్నారు అని సేస్ PM కేసీఆర్ జగన్ బిహైండ్ కాప్స్ ట్రాన్స్ఫర్స్. కాబట్టి ఎన్నికల కమిషన్ ద్వారా ఈ బదిలీలు చేయించడం వెనకాల ప్రధాని మోడీ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారనేటువంటి ఆరోపణ చంద్రబాబు చేసినటువంటి అంశాన్ని ఇందులో ఇచ్చారు. అదేవిధంగా ఇండియా షూట్స్ ఇంటూ స్టార్ వార్స్ క్లబ్, కాబట్టి స్టార్ వార్స్ క్లబ్లోకి ఇండియా దూసుకుపోయింది అని విషయం తెలిసిందే. మనకి ఉపగ్రహాలని ఛేదించగల క్షిపణిని తయారు చేసినటువంటి వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పటికి ఇండియా డిస్ప్లేస్ ఇట్స్ శక్తి పేరు మీద వచ్చింది కాబట్టి భారతదేశం తన శక్తిని ప్రదర్శించింది అనేటువంటి హెడ్లైన్ కింద ఇదే వార్తను క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో ట్రాన్స్ఫర్ రివోక్డ్ యాజ్ నాయుడు ఫ్యూమ్స్, కాబట్టి అట్లాగా డీజీ బదిలీకి సంబంధించిన వార్తను కూడా డెక్కన్ క్రానికల్ ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇవి నేటి దినపత్రికలో ఉన్నటువంటి విశేషాలు. రంగులు కూడా, కాబట్టి ఒకటి దాచి ఒకటి విప్పి అట్లా చూపించారు. ఇక ఈ మూవ్ తమాషగా ఉంది. కేసీఆర్ ఏం చేసినా తనదైన శైలిలో చేస్తారు, తిరిగి వార్తల్లోకి ఎక్కారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైందని తెలిసిన మరుసటి రోజే మనకి ఇలాంటి వార్త కనిపించింది. సాధారణంగా మనకి ఒకే ఒక్కడు చిత్రంలో అర్జున్ హీరోగా ఉన్న చిత్రంలో అన్ని తక్షణం జరిగిపోతూ ఉంటాయి న్యాయాలు, అప్పటికప్పుడే న్యాయం చేస్తుంటాడు ముఖ్యమంత్రి. అదేవిధంగా ఆ స్థాయిలో కేసీఆర్ నేరుగా రైతుతో మాట్లాడి, సో తన హృదయం విప్పి మాట్లాడినట్టుగా మాట్లాడుకున్నారు. అసలు యాక్చువల్గా రైతు చేసిన ఆరోపణ కన్నా కేసీఆరే రెవెన్యూ అధికారుల మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇది నువ్వు ఒక్కడి సమస్య కాదు శరత్, అందరి సమస్యలు ఇవి. నేను 70 లక్షల రైతులు ఉన్నారు నా దగ్గర, నేను వారిని వదిలేస్తానా? కాబట్టి రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయింది,
దాని సంగతి చూస్తా. కానీ ఈ విషయం నేను ఎట్లా రేపు ధరణి వెబ్సైట్ వస్తుంది, ఇలాగే తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అట్లా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రైతులకు ఉండకూడదు. తమ పట్టాలు తమ దగ్గరే ఉంటాయి. కాబట్టి నేను ప్రక్షాళన చేయబోతున్నాను. ఈ విషయం రెవెన్యూ అధికారులకు మింగుడు పడదు. బహుశా సమ్మె కూడా చేస్తారు. ఇప్పుడు నా తరఫున మాట్లాడడం కాదు. కాబట్టి ప్రభుత్వం చేసే పనుల్ని నెగిటివ్గా చూస్తున్నారు. న్యాయం జరిగిన తర్వాత మీరు అప్పుడు కూడా నా తరఫున మాట్లాడాలి. మీరు ప్రజలు నా వెంట ఉండాలి, శరత్ నువ్వు కూడా నా వెంట ఉండాలి అనేటువంటి భావనలో ఒక పర్సనల్ టచ్తో కేసీఆర్ మాట్లాడింది అందరినీ కదిలించేసింది. సో దాదాపు రాష్ట్ర వార్తలు పత్రికలే కాకుండా జాతీయ పత్రికలు కూడా కేసీఆర్ చొరవను ప్రశంసించాయి. వెంటనే కలెక్టర్ వెళ్ళి సో బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి అట్లాగే పట్టాను తిరిగి మళ్ళీ రివోక్ చేసి దాంతో భాగంగా ఆ పట్టా మీద తీసుకున్నటువంటి భూములు రైతు భరోసాకు సంబంధించినటువంటి సాయాన్ని అందజేసే ప్రయత్నాన్ని 24 గంటల్లోగా చేసి పారేశారు. ఓకే, ఇది ఒక చర్య. దీనికి 2 పరమార్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎలాగూ ఎన్నికల మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ చర్య ద్వారా కేసీఆర్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. కేసీఆర్కే ఓట్లు వేయాలనుకునేవారు మరింతగా స్థిరపడే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చినటువంటి చిన్న వ్యతిరేకతని మళ్ళీ తనకు అనుకూలతగా మార్చుకోవడానికి ఇది ఒక చర్యలా కనిపిస్తున్నప్పటికీ ఇది ఒక అంశం. రెండవది, రెవెన్యూ వ్యవస్థ మీద కేసీఆర్కు ఉన్నటువంటి కోపం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా మనం వరుసగా చూసినట్టయితే ఇప్పటికీ 2014లో రాష్ట్రం ఏర్పడి ఆయన ప్రభుత్వం స్థాపించిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా ఎవరిని నియమించలేదు. ఆ శాఖని తన వద్దే ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ శాఖలో ఉండేటువంటి కొన్ని సంస్కరణలు కూడా చేపట్టాలనేటువంటి అంశం కనిపిస్తోంది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క శాఖకి అప్పచెప్పేద్దామని రెవెన్యూ చేసే పనులు పంచాయతీరాజ్ శాఖకి గ్రామ స్థాయిలోను, తర్వాత మిగిలిన వివిధ స్థాయిల్లో వేరువేరు శాఖలకి అప్పచెప్పి దాన్ని రెవెన్యూ శాఖని మాయం చేద్దామనే దాంట్లో ఉన్నారు అనేటువంటి ఒక కథనాన్ని ఒక పత్రిక తినిపించింది. ఇది మొత్తం నిజమైనా కాకపోయినా రెవెన్యూ శాఖ అనగానే మనకి బ్రిటిష్ కాలం నాటి రెవెన్యూ శాఖ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వైనం మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఇక రెవెన్యూ వసూళ్లలో అసలు తెలంగాణలో అంతకుముందు నిజాం పరిపాలనలో రెవెన్యూ వసూలుకు నిజాం పెట్టినటువంటి దృష్టి అంతా ఇంత కాదు. ఆ వసూలు చేయడంలో ఎంతటి హింసకైనా నిజాం దగ్గర పనిచేసేటువంటి రజాకారులు కూడా వెళ్ళేవారు. అట్లాగే అప్పుడుండే పట్వారీ వ్యవస్థ కూడా ఈ రెవెన్యూకి సహకరించేది. అలాగే బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూ వ్యవస్థకి చాలా విశేషమైన అధికారాలు ఇచ్చారు. అసలు కలెక్టర్ అంటేనే వసూలు చేయవాడు అని అర్థం. సో రెవెన్యూ శాఖకి అగ్రస్థానంలో ఉన్నటువంటి కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి విశేషమైన అధికారాలు ఇస్తుండేవారు. ఆయనకి మెజిస్టీరియల్ పవర్స్ కూడా ఉంటుండేవి. ఆ పారంపర్యం ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. కారణం ఎందుకంటే ప్రజలు తమ పన్నులు ఎగవేస్తారనేటువంటి భావనతో. అయితే అంచేత మోస్ట్ పవర్ఫుల్ పోస్టుగా జిల్లా కలెక్టర్ల పోస్టులు గతంలో ఉంటుండేవి. అంచేతనే ఐఏఎస్ చేసిన వారే ఆ పోస్టులు చేస్తారు కాబట్టి ఐఏఎస్కి ఆ క్రేజ్ ఉండడానికి ప్రధానమైన కారణం అది ఉండేది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా మారుతోంది. మార్కెట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వ అధీనంలో ఆర్థిక వ్యవస్థ వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వానికి నేరుగా వచ్చేటువంటి ఆదాయం కన్నా ప్రభుత్వం వివిధ పథకాల పేరు మీద రెవెన్యూని పంచాల్సినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా పూర్వం కలెక్టర్లు ఎవరికైనా పేదలకు భూములు పంపిణీ చేసి అలాంటి కార్యక్రమాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ భూమిని రైతుల దగ్గర నుంచి లాక్కొని వివిధ ప్రాజెక్టులకు, సెజ్లకు అప్పగించాల్సిన బాధ్యతను కూడా కలెక్టర్లకు ఇవ్వడం వల్ల కలెక్టర్ల విషయంలో ప్రజలకు పూర్వం ఉన్నటువంటి అనుకూలత లేదు, వ్యతిరేకత కూడా ఉంది. ఇదే అదనులో సో కలెక్టర్ల వ్యవస్థ అలా ఉంచితే దాని కింద ఉన్నటువంటి వ్యవస్థ, తహసీల్దార్ వ్యవస్థ, సో రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వ్యవస్థ, విఆర్ఓల వ్యవస్థ, వీటన్నిటినీ మనం చూసినప్పుడు రెవెన్యూలో భారీ అవినీతి జరుగుతోంది, రిజిస్ట్రేషన్స్ అప్పుడు అవినీతి జరుగుతోంది అనేటువంటి భావన ముందుకు తెచ్చి ఆ వ్యవస్థని మనం సంస్కరించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి రెవెన్యూ శాఖ లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన నేపథ్యాన్ని చూపించి ఒక్కసారి ఆన్లైన్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరి అవసరం మనకి ఏముంటుంది. కాబట్టి కేవలం ఇప్పుడుండేటువంటి అధికార వ్యవస్థ
ప్రభుత్వ పథకాలను సజావుగా ప్రజలకు చేర్చడం వరకు మాత్రమే వారికి బాధ్యతలు ఉంటాయి, కానీ హక్కులు ఉండేటువంటి అవకాశం మెల్లమెల్లగా తగ్గుతూ ఉంది. సో కాబట్టి కేసీఆర్ ఈ సంస్కరణల్ని ముందుకు తీసుకొస్తున్నారు. సో ఎవరైమనన్నా కాదన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెజారిటీ, అత్యధికమైన మెజారిటీ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమితులను రద్దు చేసి వాటి స్థానంలో మండలాల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ కూడా పూర్తి మెజారిటీ ఉంది. అదే చరిష్మాతో ఇప్పుడు కేసీఆర్ ఆ బాటలో నడుస్తున్నారా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన చిన్న టొమ్రి, ఒకే ఒక్కడు రైతన్నకు నేరుగానే ఫోనులోన అభయమిచ్చి, రైతన్నకు నేరుగానే ఫోనులోన అభయమిచ్చి, పంపించెను పట్టాలను సాయాన్ని జతపరిచి, పంపించెను పట్టాలను సాయాన్ని జతపరిచి, ఒక్కటే రోజులోన లంచంపై హంటర్, ఒక్కటే రోజులోన లంచంపై హంటర్, ఒకే ఒక్కడు హీరోలా చేశారా కేసీఆర్, ఒకే ఒక్కడు హీరోలా చేశారా కేసీఆర్. కాబట్టి కేసీఆర్ చేసినటువంటి ఫీట్కి రెండంచులు కనిపిస్తున్నాయి. ఒకటి తక్షణ రాజకీయ లబ్ధి, రెండు శాశ్వతమైనటువంటి సంస్కరణలు. రెంటిని ఒకేసారి ఆయన విడుదల చేయడంతో అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. బాయ్.